So now we are going to understand about cursors. Cursors concept చాలా ఇంపార్టెంట్ మనకు దీంట్లో. సో కర్సర్స్ అంటే ఏంటివి, ఎందుకు యూజ్ చేస్తామనంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ఐటరేట్ ద కలెక్షన్, రైట్, కలెక్షన్ ఆబ్జెక్ట్స్, ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో కలెక్షన్లో ఆబ్జెక్ట్స్ స్టోర్ చేస్తున్నాం కదా, వాటిని 1 by 1 మనం ఐటరేట్ చేసి సర్టన్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలి వాటి పైన అనుకుంటే మనం కర్సర్స్ని యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ థింక్ యాజ్ ఎ ఫర్ ఈచ్ లూప్. ఓకే, మన ఒక కలెక్షన్ ఉంటుంది, కలెక్షన్లో డేటా ఉంటుంది, లైక్ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఒక కలెక్షన్ అనే దాంట్లో అరే లిస్ట్లో కానీ వెక్టర్లో కానీ ఏదన్నా ఉంటుంది. సో దాన్ని మనం 1 by 1 తీసుకొని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, లైక్ ఐటరేట్ చేసి డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో దట్ వీ కెన్ గో ఫర్ కర్సర్స్. ఓకేనా? సో ఇక్కడ కర్సర్స్ అనేవి మనకు how can I say, if you want to iterate 1 by 1 objects from collection, then we should go for cursor. ఓకేనా? కర్సర్స్ అని అంటున్నాం. సో how many types ఉన్నాయి cursors? So there are 3 types of cursors available in Java. So the first one is like enumeration. Second one is iterator. So third one is like list iterator anta. So ఈ 3 types అనేవి ఉన్నాయి. సో అల్టిమేట్ గా గోల్ వచ్చేసి ఐటరేట్ చేయడం, డేటాను ఐటరేట్ చేస్తూ దట్టు ఏదైనా ఆపరేషన్స్ ఉంటే ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దీంట్లో బై డిఫాల్ట్ గా ఇస్తున్నారు. చెప్తాను ఫర్ ఈచ్ లూప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇలా అనేదిగా చెప్తాను. సో ఇప్పుడు చూడండి, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ది ఎన్యూమరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్యూమరేషన్. సో ఎన్యూమరేషన్ అనేది ఎప్పుడు వాడాలంటే, సేమ్ ఇఫ్ యూ వాంట్ టు ఐటరేట్ 1 by 1 ఆబ్జెక్ట్ ఫ్రమ్ కలెక్షన్, లెగసీ కలెక్షన్. ఓకే, సేమ్ తీసుకుంటున్నాను. If you want to iterate 1 by 1 objects from legacy collection, then we should go for enumeration. ఓకేనా? సో ఇది మెయిన్. ఎన్యూమరేషన్ ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైతే లెగసీ కలెక్షన్స్ ఉన్నాయో, సో మనకి ఏమున్నాయి లెగసీ కలెక్షన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఓన్లీ 2 ఉన్నాయి, ఒకటి స్టాక్ అండ్ వెక్టర్. yes. సో వీటిలో ఉన్నటువంటి డేటాని ఆర్ ఆబ్జెక్ట్స్ ని మనం ఐటరేట్ చేయాలనుకుంటే ఎన్యూమరేషన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో హౌ కెన్ వి క్రియేషన్. ఎలా ఎన్యూమరేషన్ ని క్రియేట్ చేస్తామంటే, దేర్ ఇస్ ఎలిమెంట్స్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది మన కలెక్షన్ లో. సంథింగ్ వెక్టర్ తీసుకున్నాం అనుకోండి, వెక్టర్ v is equals to న్యూ వెక్టర్ అనేది మన వెక్టర్ యొక్క ఆబ్జెక్ట్. దీంట్లో డేటా అనేది యాడ్ చేస్తాం, వీలోకి యాడ్ చేస్తాం మల్టిపుల్ డేటా, v డాట్ యాడ్ అని. తర్వాత ఈ ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎన్యూమరేషన్ e is equals to ఈ వెక్టర్ ఉంది కదా, వెక్టర్ అంటే వెక్టర్ కలెక్షన్ లో ఒక మెథడ్ ఉంటుంది మనకి, ఎలిమెంట్స్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది అనమాట. ఈ v డాట్ ఎలిమెంట్స్ అనేది కానీ కాల్ చేస్తే దీని రిటర్న్ టైప్ ఏంటంటే ఎన్యూమరేషన్ అనమాట. అందుకని ఎన్యూమరేషన్ లో ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో వెక్టర్ కలెక్షన్ లో ప్రీడిఫైన్డ్ మెథడ్ ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్ ని కాల్ అంటే ఇంటర్నల్ గా చూడండి మీనింగ్. ఎలిమెంట్స్ అంటే టోటల్ వెక్టర్ లో ఉన్న కలెక్షన్స్ అంతా, కలెక్షన్ ఎలిమెంట్స్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది క్రియేషన్ అనమాట, ఎన్యూమరేషన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇది. సో దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి మనకు అంటే, సో మెథడ్స్ చూసామంటే దీంట్లో మెయిన్ గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అని ఒకటి ఉంటుంది, హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఇదేం రిటర్న్ చేస్తుందంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అంటే కలెక్షన్ లో ఈ ఏదైతే మనము ఈ అనే దాంట్లో ఉంది కదా, ఈ అనే దాంట్లోకి ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్తుంది. ట్రూ అంటే హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అని కాల్ చేస్తే ట్రూ అవుతుంది, అంటే ఎలిమెంట్స్ ఉంటే ట్రూ వస్తుంది, ఎలిమెంట్స్ లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. అదే విధంగా మనకు అనదర్ మెథడ్ ఒకటి ఉంది, దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ అంటున్నాం. నెక్స్ట్ ఎలిమెంట్ మనం JDBCలో ఏదైతే నెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం రిజల్ట్ సెట్ లో, అదే విధంగా ఇట్స్ లైక్ రిజల్ట్ సెట్ అనుకోండి ఈ అనేది. సో దాంట్లో కలెక్షన్ ఆఫ్ డేటా అనేది వచ్చేస్తుంటుంది. దాంట్లో నెక్స్ట్ ఎలిమెంట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ని ఫెచ్ చేయడం. అర్థమైందా? సో నెక్స్ట్ ఎలిమెంట్ ఫెచ్ చేస్తాం. ఇదేం రిటర్న్ చేస్తుంటే లైక్ ఆబ్జెక్ట్ ఫార్మేట్, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది.
సో ఈ కలెక్షన్ లో 1 by 1 తీసుకుని నెక్స్ట్ గా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుంది అక్కడ రిజల్ట్ సెట్ లో రోస్ అంటే రోస్ ని ఒక 1 by 1 తీసుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ అనమాట 1 by 1 ఎలిమెంట్ అనేది తీసుకుంటూ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది ఎన్యూమరేషన్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాంపుల్. సో cursors.txt. సో ఈ రోజు కర్సర్స్ కంప్లీట్ అయిపోవాలి. ఎనీహౌ ఈ 3 కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అరే లిస్ట్ చూసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వెక్టార్ని క్రియేట్ చేసి అక్కడ నుంచి నేను చేసుకుంటా. లైక్ న్యూ క్లాస్ తీసుకుంటున్నా, ఎన్యూమరేషన్ ఎగ్జాంపుల్ అని పెట్టుకుంటున్నా క్లాస్ నేమ్. సో మెయిన్ మెథడ్ ఐ నీడ్ ఫినిష్. సో సేమ్ క్లాస్లో రాసేస్తున్నాను ఫర్ అండర్స్టాండింగ్ అండ్ సింపుల్గా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వెక్టర్ క్రియేట్ చేయాలి. సో వెక్టర్ ఎక్కడ ఏ ప్యాకేజ్లో ఉంటే నార్మల్ కలెక్షన్స్ అన్ని యూటిల్ ప్యాకేజ్ నుంచి వస్తాయన్నమాట. కలెక్షన్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ ప్రతి ఇంటర్ఫేస్ మనకు యూటిల్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి వెక్టర్ క్రియేట్ చేస్తున్నా, కంట్రోల్ స్పేస్, సో దట్ వెక్టర్ java.util ప్యాకేజ్ అనమాట. సో యూటిల్ తీసుకున్నాను. ఇది జెనరిక్ సెంటర్ మనం లాస్ట్లో చెప్తాం, ప్రస్తుతానికి ఇలా చేద్దాం. వెక్టర్ v is equals to న్యూ వెక్టర్. ఓకేనా, వెక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సంథింగ్ డేటా అనేది నేను యాడ్ చేయాలి వీకి. అప్పుడు ఇంటీజర్ డేటా యాడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఫర్ లూప్లో ఒక 10 తీసుకుంటున్నాను, 10 ఎలిమెంట్స్ స్టోర్ అయ్యేటట్టు. ఒకేసారి ఫర్ లూప్లో పెట్టేస్తున్నాను. సో 10 ఎలిమెంట్స్ కాబట్టి int I is equals to 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 తర్వాత I is less than 1 నుంచి కాబట్టి less than or equals to, అంతేనా, less than or equals to 10 I plus plus. లాజికల్ ప్రోగ్రామ్స్ గైస్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ ప్రోగ్రామ్స్ లిస్ట్ మీ దగ్గర ఉన్నాయి, అదైపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొక లిస్ట్ ఇస్తాను. అర్థమైంది? లాజికల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ లూప్ ఇఫ్ కండిషన్స్ తోటి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను, వి దాంట్లోకి యాడ్ చేస్తున్నా. వి డాట్ యాడ్ అని చెప్పి ఐ వాల్యూని పాస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఐటరేషన్లో 1 యాడ్ అవుతుంది, సెకండ్ ఐటరేషన్లో 2, 3, 4 అలా 10 వరకు యాడ్ అవుతాయి అనమాట. కావాలంటే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, ఐఎమ్ సేవింగ్ ఇట్. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా, సో 10 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయ్యాయి. సో సింపుల్గా నేను ఫర్ లూప్లో ఐటరేట్ చేసి ఒక ఇంటీజర్ నెంబర్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఐటరేట్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఫర్ లూప్ ద్వారా ఐటరేట్ చేసుకోవచ్చు, బట్ ఇగ్నోర్ దట్ ఫర్ లూప్. ఒక ఏదైతే లెగసీ కలెక్షన్ ఉందో దాన్ని ఐటరేట్ చేయాలంటే ఎన్యూమరేషన్ వాడతాం అని చెప్పాము. ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ మనకి రావాలంటే వెక్టర్లో ఉన్నటువంటి ఏ మెథడ్ని కాల్ చేయాలి, వి డాట్ ఎలిమెంట్. వెక్టర్ క్లాస్లో ఉంది, ఎలిమెంట్స్ అనేది వెక్టర్ క్లాస్లో ఉంది. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఎన్యూమరేషన్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, రిటర్న్స్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది వెక్టర్. ద రిటర్న్ అండ్ ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ విల్ జనరేట్ ఆల్ ఐటమ్స్ ఇన్ దిస్ వెక్టర్. ఏదైతే వెక్టర్లోని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ వచ్చి మనకి ఎన్యూమరేషన్కి ఇచ్చేస్తుంది అనమాట. సో ద ఫస్ట్ ఐటమ్ జనరేట్ ఇట్స్ ఐటమ్ అట్ ఇండెక్స్ 0. ఏదైతే జనరేట్ అయి ఉంటుందో అది ఇండెక్స్ 0లో ఇస్తుంది, అలా అనమాట. ఓకేనా, సో నేను ఇది కాల్ చేస్తున్నాను. ఇది మనకు ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్ ఇస్తుంది కాబట్టి ఎన్యూమరేషన్ ఆబ్జెక్ట్లో హోల్డ్ చేస్తున్నాను. ఎన్యూమరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వి, అంతేనా. చరణ్ రాలేదా? No sir, he is at Nellore sir, outside. సో ఎన్యూమరేషన్ వి డాట్ ఎలిమెంట్స్ మనకి ఎన్యూమరేషన్ ఈలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక లూప్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో నార్మల్గా ఇట్స్ లైక్ రిజల్ట్ సెట్ అనుకోండి. ఈ అనేది రిజల్ట్ సెట్ అయితే దాన్ని ఐటరేట్ చేస్తాం కదా, సేమ్ వే ఇక్కడ కానీ వైల్ లూప్ స్టార్ట్ చేసుకుంటాం. అక్కడ rs డాట్ నెక్స్ట్ అంటాం. ఇక్కడ ఏమంటామంటే నెక్స్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఈ డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఏం చెప్తుంది, టెస్ట్ ఇఫ్ దిస్ ఎన్యూమరేషన్ కంటైన్స్ మోర్ ఎలిమెంట్స్ ఆర్ నాట్. ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తూ వస్తుంది అనమాట. కాబట్టి హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ పెడుతున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఒక్కొక్క ఎలిమెంట్ నాకు కావాలి ఇప్పుడు. సో ఎలా తీసుకుంటాను, ఎన్యూమరేషన్ నుంచి ఎన్యూమరేషన్ డాట్, సో ఏం చెప్పాను, నెక్స్ట్ ఎలిమెంట్ అనేది కాల్ చేస్తే నాకు ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తాను, అంటే ఎలిమెంట్ మనకి ఇస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఇస్తుంది కాబట్టి అది. సో నేను ఇప్పుడు ఇంటీజర్ కదా ఇక్కడ స్టోర్ చేసింది కాబట్టి నేను
ఇంటీజర్లోకి తీసుకోవాలన్నమాట. ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్, బట్ ఇది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఇంటీజర్ తోటి టైప్ క్యాస్ట్ చేసుకుంటా. సో వీటిని వ్రాపర్ క్లాసెస్ అంటాం గైస్. ఇక్కడ కలెక్షన్స్ లో మాక్సిమం వచ్చేసి మనం వీటిని వాడతాం, క్యాపిటల్ లెటర్స్ తోటి ఉంటాయి అనమాట, వ్రాపర్ క్లాసెస్ అంటాం వీటిని. సో ద ఇంటీజర్ క్లాస్ వ్రాప్స్ ఏ వాల్యూ ఆఫ్ ది ప్రిమిటివ్ టైప్. ఏదైతే ప్రిమిటివ్ టైప్ అనేది మన నార్మల్ గా నంబర్ అనమాట, దానికి ఆబ్జెక్ట్ ఫార్మేట్ వచ్చి ఇది, అర్థమైందా? క్లాస్ ఫార్మేట్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్ వచ్చి ఇంటీజర్ అనమాట. ఇక్కడ కలెక్షన్స్ లో వచ్చేసి మనకు ప్రిమిటివ్స్ కాకుండా ఇది వాట్ వి కాల్ మనకు ఆబ్జెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. అందుకని నేను ఇంటీజర్, ప్రతి దానికి మనం ఇంటీజర్స్, ఈ ఫ్లోట్ కి వచ్చి ఎఫ్ క్యాపిటల్ వస్తుంది, అంటే క్లాస్ టైప్ వస్తుంది అనమాట. వీటిని వ్రాపర్ క్లాసెస్ అంటారు. సో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని కానీ, ఓకేనా? సో ఇక్కడ ఇంటీజర్ ని తీసుకున్నాను, దీనికి తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్, నో ప్రాబ్లం. సింప్లీ ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఓకే, జస్ట్ లెట్స్ ట్రై టు ప్రింట్ సిస్అవుట్ ఐని ప్రింట్ చేస్తున్నా. సో నేను దీన్ని కమెంట్లో పెట్టేస్తున్నా పైన దాన్ని. సో సేవ్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా? ఇలా ప్రింట్ అవుతుంది, 1 by 1 ప్రింట్ అవుతుంది. నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ కావాలి ఇక్కడ నాకు అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను, దీన్ని ఇఫ్ ఎలా ప్రింట్ చేస్తాను, I percentile 2 double equal to 0 అయితే మాత్రమే ప్రింట్ అవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాను. సేవ్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా? 2 4 6 8 10. సో ఇలాగా ఐటరేట్ చేయడానికి మనం ఈ ఎన్యూమరేషన్ అనే కాన్సెప్ట్ ని, కర్సర్ని ఉపయోగిస్తున్నాం. అర్థమైందా సింపుల్ గా? yes sir. సో దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని. లిమిటేషన్స్ అంటే ఇది వాడడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఇది ఓన్లీ యూస్డ్ ఇన్ లెగసీ కలెక్షన్. ఏదైతే లెగసీ కలెక్షన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయగలుగుతాం అనమాట. అర్థమైందా? అండ్ దెన్ మనం ఓన్లీ రీడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం, ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతాం అనమాట. గాట్ ఇట్? ఈ 2 లిమిటేషన్స్ అనేవి మనకు ఉన్నాయి ఇక్కడ దీంట్లో. అర్థమైందా? లెక్సీ కలెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ ఎన్యూమరేషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాము. అదే విధంగా అంటే ప్రతి కలెక్షన్ కి యూజ్ చేయలేము అనమాట, ఓన్లీ లెక్సీ క్లాసెస్ మాత్రమే యూజ్ చేస్తాము. బట్ ఓన్లీ ఇక్కడ రీడ్ ఆపరేషన్ అంటే ఆ కలెక్షన్ లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. అర్థమైందా? ఈ 2 అనమాట. నార్మల్గా ఇక్కడ ఆపరేషన్స్ ఏముంటాయి, ఇక్కడ రీడ్ ఆపరేషన్ అంటే నార్మల్ గా మనకు రీడ్ అంటే రిట్రైవ్ చేయడం, కలెక్షన్ నుంచి బయటకు తీసుకురావడం. తర్వాత రిమూవ్ ఉంటుంది అనమాట, మనం రిమూవ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది కండిషన్. సో రిమూవ్ చేయొచ్చు. తర్వాత రీప్లేస్ అనమాట, రీప్లేస్ చేసుకోవచ్చు డేటాని, ఒక ఎలిమెంట్ ప్లేస్ ఇంకొక ఎలిమెంట్ ని రీప్లేస్ చేయొచ్చు. తర్వాత వాట్ వి కాల్ యాడ్ చేయొచ్చు, ఎన్యూమరేషన్ లో డేటాని యాడ్ చేయొచ్చు, కలెక్షన్ లో డేటాని యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు. అది చూద్దాం ఏ విధంగా చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది ఏదైతే ఎన్యూమరేషన్ ఉందో దాంట్లో ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతాం. అర్థమైందా? సో దెన్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఇప్పుడు ఓన్లీ లెక్సీ కలెక్షన్స్ కి మాత్రమే ఉపయోగపడుతుందంటే, ఎప్పుడు లెక్సీ కలెక్షన్స్ ఎప్పుడు వచ్చాయి, 1.0 స్టాక్ అండ్ వెక్టార్ వచ్చింది. అప్పుడు వాటితో పాటు దీన్ని ఎన్యూమరేషన్ అనేది క్రియేట్ చేశారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు మల్టిపుల్ అర్రే లిస్ట్ వచ్చింది, లింక్డ్ లిస్ట్ వచ్చింది కదా. సో వాటికి వచ్చేసి మళ్ళీ వాటిని ఐటరేట్ చేయాలంటే ఇది యూస్ కాదు ఇంకా. సో దట్ దీనికి మళ్ళీ అనదర్ కాన్సెప్ట్ అనేది మనకు కావాల్సి వచ్చింది. అందుకే అందర్ వాట్ వి కాల్ వేరే కర్సర్ అనేది తీసుకురావాల్సి వచ్చింది. సో దట్ ఈస్ కాల్ ఐటరేటర్. ఐటరేటర్ మనం సింపుల్ గా యూనివర్సల్ కర్సర్ అంటాం. అర్థమైందా? దీని సేమ్ ఇఫ్ యూ వాంట్ టు ఐటరేట్ 1 by 1 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎనీ కలెక్షన్, సేమ్ డెఫినేషన్. అక్కడ వచ్చి లెగసీ అయితే ఇక్కడ వచ్చేసి ఎనీ కలెక్షన్ అని పెట్టుకోవచ్చు. సింపుల్ గా డెఫినేషన్ కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ లెగసీ ఎనీ కలెక్షన్ అని చెప్తాం అనమాట. సో దీన్ని ఏమంటున్నామంటే యూనివర్సల్ కర్సర్ అంటున్నాం. అర్థమవుతుందా? సో దేనికైనా కానీ ఈ కర్సర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఏమవుతుందంటే ఆపరేషన్స్ చూసుకుంటే మనం డేటాను రీడ్ చేయొచ్చు, అదేవిధంగా రిమూవ్ చేయొచ్చు. దీంట్లో
అర్థమైందా? రీడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ పోతే మెయిన్గా మనకు క్రియేషన్ చూద్దాం. ఇప్పుడు క్రియేషన్ ఎలా ఉంటుంది, దీని క్రియేషన్. సో మనకి ఏదైతే కలెక్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ కానీ అర్రే లిస్ట్ కానీ తీసుకోండి. దాంట్లో మనకు ఐట్రేటర్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఆ మెథడ్ ని కాల్ చేయడం ద్వారా మనకు ఈ ఐట్రేటర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్. లైక్ ఐట్రేటర్ ఐ ఇజ్ ఈక్వల్స్ టు కలెక్షన్ కావాలి కదా, ఫస్ట్ కలెక్షన్ తీసుకోండి. లైక్ లింక్డ్ లిస్ట్ అనుకోండి. లింక్డ్ లిస్ట్ ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ డాట్ ఐట్రేటర్ అని కాల్ చేసామంటే, ఐట్రేటర్ అంటే మెథడ్ ఉంటుంది. దేంట్లో ఉంటుంది, మనకు లిస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా వాటిలో ఉంటుంది అనమాట. ఐట్రేటర్ అనే దాన్ని కాల్ చేస్తే మనకు ఐట్రేటర్ ఆబ్జెక్ట్ అనేది ఇచ్చేస్తుంది. లైక్ దీంట్లో ఏదైతే మనకి దీనికి యాడ్ చేస్తున్నామో లింక్డ్ లిస్ట్ లో డేటా ఉంటుందో ఆ డేటా అంతా ఐకి ఇచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి దాన్ని మనం ఐట్రేట్ చేసుకుంటాం, సేమ్ ఇంతకు ముందు ఏమైతే చేసామో ఆ విధంగా. సో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అక్కడ ఉన్నాయి మెథడ్స్. హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది. తర్వాత హ్యాస్ నెక్స్ట్ ఎలిమెంట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్తూ ఉంటుంది, అంతే కదా. సో దీనికి ఏముంటాయంటే 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి సేమ్, ఇది ఓల్డ్ కాబట్టి కొంచెం పెద్దదిగా ఉంటాయి నేమ్స్. ఇది న్యూ కర్సర్స్ కాబట్టి కొంచెం ష్రింక్ అవుతూ ఉంటాయి మీకు గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు. లైక్ ఎలా ఉంటుందంటే ఇక్కడ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అంటే హ్యాస్ నెక్స్ట్ అంటాం ఇక్కడ సింపుల్ గా. హ్యాస్ నెక్స్ట్ ఇదేం రిటర్న్ చేసింది, బూలియన్ అనమాట. ఇది లూప్ లో పెట్టేదానికి మన కండిషన్ లాగా. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా, ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా చెప్పడానికి. ఎలిమెంట్స్ ఉంటే ట్రూ వస్తుంది, ఎలిమెంట్స్ లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. అదే నెక్స్ట్ ఎలిమెంట్ కి షిఫ్ట్ అవ్వాలంటే అక్కడ వచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ అన్నాం, ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ అంటున్నాం అంతే, నెక్స్ట్ అంటాం. సో ఇది ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, అంటే ఆ కలెక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. దీంతో పాటు మనం ఏం చెప్పాం, రిమూవ్ చేయొచ్చు అని చెప్పాము. ఇక్కడ ఆపరేషన్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇది వచ్చి రీడ్, నెక్స్ట్ అంటే గెట్ చేసుకుంటాం డేటాని, రిమూవ్ చేయొచ్చు అనమాట. సో రిమూవ్ చేయడానికి సింపుల్ గా మనం రిమూవ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. రిమూవ్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. సో ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్, రైట్. ఈ 3 మెథడ్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా, ఒకసారి ట్రై చేద్దామా. మెయిన్ గా చూడండి. Yes. I'm trying to create one more example. New class iterator example. Public static void main finish. So array list or linked list whatever it is create చేయండి. సో linked list తీసుకుంటున్నాను. linked list L is equals to new linked list. గాయస్ ఇక్కడ రికమెండెడ్ టు యూజ్ ఈ కర్సర్స్ యూజ్ చేయాలి. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కర్సర్స్ ఇలా క్రియేట్ చేయకూడదు, ఇప్పుడు ప్రీవియస్గా ఉండిందన్నమాట. సో మనకు వర్షన్స్ మారే కొద్దీ జావాలో కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది కర్సర్స్ గురించి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ కీప్ ఇట్ లైక్ బేసిక్ ఏదైతే సింటాక్స్ ఉందో ఆ విధంగానే వెళ్ళండి. కర్సర్స్ కానీ ఇంక్లూడ్ చేద్దాం, మనం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మళ్ళీ అనుకోవచ్చు ఏంటి ఇలా రాస్తున్నారు కర్సర్స్ లేకుండా అనుకుంటారు. బట్ అందుకని ముందుగానే హెడ్సప్ ఇస్తున్నాను. ఇది అయిన తర్వాత కర్సర్స్ ఎందుకు వచ్చాయి, దానివల్ల యూస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అదంతా తర్వాత నేర్చుకుంటాం. సో ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ నేను దీనికి డేటాని యాడ్ చేస్తున్నాను. లైక్ ఫర్ int I is equals to 0, I less than 0 నుంచి కాబట్టి ఓకే నాకు 1 నుంచి తీసుకోండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఎలిమెంట్స్ కావాలి, i ప్లస్ ప్లస్. సో నాకేం కావాలంటే 100 ఇలాంటి, లేదంటే 100 అలా చేద్దామా, 100 200 అలా రావాలి. 100 200 300 1000 ఇలా యాడ్ అవ్వాలి నాకు. చూడండి ఎలా చేస్తాను, ఎల్ డాట్ యాడ్ ఏం రాయాలి ఇక్కడ, 100 200 ఇలా రావాలి నాకు. ఏమంటారు, I into hundreds. సో మనకు ఎల్ అనే దాంట్లోకి స్టోర్ అయిపోతాయి. సో ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ దాకా ప్రింట్ చేసి చూద్దాం మనం అనుకున్నది వస్తుందా లేదా అని. ఎల్ సేవ్.
రన్ యాజ్ జావా అప్లికేషన్ 100 to 100 నుంచి మనకు 1000 అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా. దీంట్లో ఈవెన్ అన్నీ ఈవెన్ అవుతుంది కదా. ఓకే, ఇగ్నోర్ ఇట్. లేకపోతే ఉండండి, పర్లేదు, ఇలానే ఉండొచ్చు. సేవ్. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఐటరేట్ చేద్దాం. చూడండి, దీన్ని కామెంట్ చేసేస్తున్నాను నేను. ఐటరేట్ చేయాలంటే ఏం చెప్పాను, ఏ మెథడ్ని కాల్ చేయాలి, లింక్ లిస్ట్లో ఉన్నటువంటి ఎల్ డాట్ ఐటరేటర్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, లిస్ట్ ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది అనమాట. ఐటరేటర్ అనే ఆబ్జెక్ట్ను మనకి ఇస్తుంది అనమాట ఈ మెథడ్. సో నేను ఐటరేటర్లో స్టోర్ చేస్తున్నాను. ఐటరేటర్ యూటిల్ ప్యాకేజ్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీనికి మనం ఇది ఇచ్చుకోవచ్చు కర్సరు, ఐటరేటర్ ఐ లేకపోతే ఐటీ ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్గా అర్థమైందా. సో ఇప్పుడు నేను వైల్ లూప్లో ఐటరేట్ చేస్తున్నా. ఐటీ డాట్ వాట్ ఇస్ ద మెథడ్, హ్యాస్ నెక్స్ట్. హ్యాస్ నెక్స్ట్ అంటే బూలియన్ అనమాట. నెక్స్ట్ అనేది నెక్స్ట్ అంటే ఎలిమెంట్ని గెట్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ గెట్ చేసుకుంటాను. ఇంటీజర్ కాబట్టి నాకు ఇంటీజర్ వాల్యూ కావాలి. ఇంటీజర్ ఐ వాల్యూ, ఐ పైన ఉంది కదా. ఓకే, ఐఎన్టీ సారీ ఇంటీజర్ వాల్ అని తీసుకోండి. ఇజ్ ఈక్వల్స్ టు ఎక్కడ దేంట్లో ఉంది, ఐటీ డాట్ నెక్స్ట్. ఓకేనా, ఐటీ డాట్ నెక్స్ట్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దీనికి ఇస్తుంది. ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ తో టైప్ కాస్ట్. ఇంటీజర్ టైప్ కాస్ట్ చేశాను. సో వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ప్రింట్ యూ కెన్ ప్రింట్ ఇట్ సిస్ అవుట్. సో వాల్, లెట్స్ రన్ ఇట్. ఓకేనా, 100 నుంచి 1000 అనేది ప్రింట్ అవుతుంది 1 by 1. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈవెన్ ప్లేసెస్. సార్ 20 లైన్ ఉంది కదా, అక్కడ వరకు అవుట్పుట్ ఏమొస్తుంది సార్? ఓన్లీ 20. 20th లైన్ వరకు అవుట్పుట్ ఏమొస్తుంది సార్? అంటే ఎక్కడ దాకా ప్రాసెస్ జరుగుతుంది? ఐటీ డాట్ హ్యాస్ నెక్స్ట్ అంటే వైల్ లూప్. ఐటీ డాట్ హ్యాస్ నెక్స్ట్ అంటే ఈ ఐటీలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. హ్యాస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్, వాట్ వి కాల్ ఎస్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అవుట్పుట్ ఇలా వచ్చింది కదా, ఇది మనకు ఉందనుకోండి, ఇది కలెక్షన్లో ఉందనుకోండి. ఐటీ డాట్ హ్యాస్ నెక్స్ట్ అని కాల్ అయినప్పుడు ఐటీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఇవి. సారీ, ఇది వెళ్ళిపోతుంది. సో ఇది అంటే 100లోకి వస్తుంది ఫస్ట్ హ్యాస్ నెక్స్ట్ అంటే. 100కి వచ్చేసి, సో అప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకు నెక్స్ట్ అనగానే వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు 100లో ఉంది ఇప్పుడు ఐటరేటర్ అనేది. మళ్ళీ నెక్స్ట్ లూప్ ఇక్కడ ఏమో ఐటీ డాట్ హ్యాస్ నెక్స్ట్ ఉంటుంది. సో 100లో కర్సర్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి ముందు ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎలిమెంట్ ఉంది కాబట్టి ట్రూ ఇస్తుంది, ఇక్కడ ట్రూ ఇస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఐటీ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ 200 కాబట్టి 200 వచ్చి దీనికి ఇస్తుంది. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ ఐటీ డాట్ నెక్స్ట్. సో ఎక్కడ ఉంది కరెంట్ 200లో ఉంది, దీనికి ముందు మళ్ళీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అంటే ఇక్కడ బూలియన్ ఇస్తుంది. నెక్స్ట్ అంటే దీనికి ముందు ఎలిమెంట్ ఇస్తుంది. ఓకే ఓకే, అర్థమైందా, అలా ప్రాసెస్ అవుతుంది. సేమ్ మనం అక్కడ నెక్స్ట్ అనే మెథడ్ ని చేసాం అక్కడ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అని. సేమ్ వే ఇక్కడ కానీ నెక్స్ట్ రో ఉంటే ట్రూ ఇస్తుంది అక్కడ. సేమ్ ఇక్కడ హ్యాస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే ఇక్కడ ట్రూ ఇస్తుంది అనమాట. ఓకే సార్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఓన్లీ సంథింగ్ నాకు 200s 200 ఓన్లీ A1 నంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని A1 నంబర్సే. బట్ ఈ 100స్లో అంటే 2, 4, 600, 800 ఇలాంటివి కావాలనుకుంటున్నాను నేను. చూడండి దానికి ఎలా రాస్తాం, if I అయ్యే కదా. ఓకే, ఐ లేదు కదా ఇక్కడ. వాల్యూతో అయితే కంపేర్ చేయడం మనం, అన్నీ A1సే కదా అప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 ఒకటే నాకు డిస్ప్లే కావాలి అనుకుంటున్నాము. ఓకే, వాల్యూ డబుల్ ఈక్వల్స్ టు 500 అయినప్పుడు మాత్రమే డిస్ప్లే అవ్వాలి, వెంబర్గా నాకు డిస్ప్లే కాకూడదు అనుకుంటున్నాను. సింపుల్గా చూడండి, 500 ఒకటే, లేదంటే 500 కాకుండా రిమైనింగ్ గానీ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను అంటే నాట్ ఈక్వల్స్ టు 500 ఒకటే కాకుండా రిమైనింగ్ గానీ నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను అంటే 500 రిమూవ్ చేయట్లేదు, 500 కాకుండా రిమైనింగ్ గానీ నాకు డిస్ప్లే కావాలనుకుంటున్నాను. సో దట్ నాట్ పెట్టాను కాబట్టి 400 తర్వాత 500 అనేది రాలేదు.
ఇక్కడ దాకా ఓకే కదా. ఇప్పుడు నేను ఈ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నా మన కలెక్షన్ని. కలెక్షన్ ఎల్ కదా, ఎల్ అని ప్రింట్ చేస్తున్నా. సిస్ అవుట్ ఎల్ ప్రింట్ చేస్తే చూడండి ఒకసారి. సో ఇది ఐటరేటర్ ప్రింటింగ్ ఇక్కడ పైది. ఇక్కడ చూడండి ఇది నార్మల్గా యాజ్ యూజువల్గా 500 అంతా ఉంది. బట్ నేనేం చేయాలంటే 500 అనేది ఉండకూడదు నా కలెక్షన్లో, ఇది రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాను అనమాట. అర్థమైందా? సో ఏం చేస్తాను ఇప్పుడు నేను చిన్న మోడిఫికేషన్ చేస్తున్నా చూడండి. ఇది రీడ్ ఆపరేషన్. రీడ్ ఆపరేషన్ జరిగిన తర్వాత నేను రిమూవ్ చేసేయాలి. 500 500 కానీ ఉంటే నేను రిమూవ్ చేసేయాలి, కలెక్షన్ నుంచే రిమూవ్ చేయాలి. అట్ ద టైమ్ ఆఫ్ ఐటరేషన్, ఐటరేట్ అయ్యేటప్పుడే if value double equals to 500 then ఒక ఆబ్జెక్ట్ ఐటీ కదా, ఐటీ డాట్ రిమూవ్ అనే ఆపరేషన్ ఉంటుంది అనమాట. రిమూవ్ ఐటీలో ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేస్తున్నాం. సో సేవ్ ఇట్. చూడండి 500 ప్రింట్ అయిందా? ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? కలెక్షన్ ప్రింట్ చేస్తున్నాం. అంటే లింక్డ్ లిస్ట్, అంటే లింక్డ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రిమూవ్ ఆపరేషన్. ఐటరేట్ చేసేటప్పుడే కలెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసేయచ్చు అనమాట మనం. సో ఆ ఫీచర్ అనేది మనకు ఐటరేటర్ అనే కాన్సెప్ట్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ సర్టన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ కలెక్షన్ వైల్ ఐటరేషన్ దెన్ వీ షుడ్ గో ఫర్ ఐటరేటర్. ఓన్లీ రిమూవ్ ఆపరేషన్ అనేది మనకు యాక్సెస్ అనేది ఉంటుంది. వేరాస్ ఇన్ రీడ్ ఆపరేషన్ అంటే హ్యాస్ నెక్స్ట్ మెథడ్ తోటి రీడ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ రీడ్ చేయడం వాల్యూలోకి. ఈ ఆపరేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఐటీలోకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది అనమాట, మల్టిపుల్ వాల్యూస్ రావు కదా, ఒక్కొక్క వాల్యూ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 500 వస్తుందో 500ని రిమూవ్ చేస్తున్నాం. ఐటరేటర్ నుంచి రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా కలెక్షన్లో నుంచి కానీ ఆ 500 అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట, కరెంట్ ఎలిమెంట్. అర్థమైందా రిమూవ్ ఆపరేషన్? ఎస్ సార్. ఏదైనా డౌట్ ఉందా? నో సార్. రైట్, ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ థింగ్. సో ఓకే, దీనికి లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏమున్నాయంటే దీన్ని ఏమంటామంటే యూనిడైరెక్షనల్ కర్సర్ అంటాం. యూనిడైరెక్షనల్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే మనం ప్రాసెస్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఐటరేట్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్కి మాత్రమే వెళ్తుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది అనమాట. అదే లాస్ట్ నుంచి బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి రాదనమాట. ఇది అటువంటిది వస్తే మనకు బై డైరెక్షనల్ అంటాము. ఇదేంటంటే వన్ డైరెక్షనల్ ఆర్ యూని డైరెక్షనల్ అంటాం. యూనిడైరెక్షనల్ కర్సర్ అనేది మనకు ఈ ఐటరేటర్ అనమాట. ఐటరేటర్ని యూనివర్సల్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఇంటర్వ్యూలు అడిగేదానికి ఉంటుంది. సో యూనివర్సల్ కర్సర్ అంటే ఏంటి అని అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే అదే ఐటరేటర్ అని చెప్తాము. సో దాంతోపాటు దీనికి లిమిటేషన్స్ చూసుకుంటే ఇది ఓన్లీ వన్ డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ కర్సర్ అనమాట. సో ఒక సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి ఫార్వర్డ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఫార్వర్డ్ డైరెక్షన్ గా అనొచ్చు అనమాట. వన్ డైరెక్షనల్ ఆర్ ఫార్వర్డ్ డైరెక్షన్ కర్సర్ అంటాం అనమాట దీన్ని. అర్థమైందా? ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే పర్ఫామ్ చేస్తాం. అండ్ అదే విధంగా దీంట్లో ఓన్లీ యాజ్ యూ నో లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టు రీడ్ ఆపరేషన్, రిమూవ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. బట్ నాట్ రీప్లేస్ అండ్ యాడ్ ఆబ్జెక్ట్స్. యాడ్ ఆపరేషన్స్ ఈ రెండింటిని పర్ఫామ్ చేయదు. రీప్లేస్ అనేది యాడ్ అనేది లేదు. రీడ్ ఆపరేషన్ అండ్ రిమూవ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది మెయిన్ దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్. సో ఇక్కడ సో అంతే, ఈ రెండు లిమిటేషన్స్ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది, కొత్తగా తీసుకొచ్చిందే, లేటెస్ట్గా తీసుకొచ్చిందే మనకు లిస్ట్ ఐటరేటర్, థర్డ్ వన్. లిస్ట్ ఐటరేటర్. సో లిస్ట్ ఐటరేటర్లో ఏం చెప్పుకుంటామంటే సేమ్ ఇఫ్ యూ వాంట్ టు ఐటరేట్ వన్ బై వన్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ from list collection, list type of collection. ఒక
ఓకేనా. సో ఇక్కడ ప్రతి కలెక్షన్ కాదనమాట, ఓన్లీ లిస్ట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఐట్రేట్ చేయాలి అని అనుకుంటే మాత్రమే ఈ లిస్ట్ ఐట్రేటర్ అనేది స్పెషల్గా తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో దీంట్లో ఏం తీసుకొచ్చారంటే ఇది నార్మల్గా చైల్డ్, అంటే మనకి ఏదైతే ఐట్రేటర్ అని ఉందో దానికి చైల్డ్ అనమాట, ఇది చైల్డ్ ఆఫ్ ఐట్రేటర్ ఇంటర్ఫేస్, ఐట్రేటర్ ఇంటర్ఫేస్. సో దట్ ఐట్రేటర్లో ఉన్నటువంటి ప్రతి మెథడ్ ప్రతి ఫీచర్ అనేది మనకు లిస్ట్ ఐట్రేటర్కి వచ్చేస్తుంది. సో దాంతోపాటు ఇది బై డైరెక్షనల్ కర్సర్ అంటాం. బై డైరెక్షనల్ కర్సర్ అంటే ఫార్వర్డ్ వెళ్తుంది అండ్ బ్యాక్వర్డ్ వెళ్తుంది, అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి, ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఐట్రేట్ చేయగలుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం చేసేది 0th నుంచి ఎండ్కి 10 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఇలా ఐట్రేట్ చేసాం. బ్యాక్ చేయాలంటే కష్టం కదా, సో బ్యాక్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ ఎలా అంటే ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి అంటే లాస్ట్ ఎలిమెంట్ నుంచి ఫ్రంట్కి ఫార్వర్డ్ అనేది, అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఈ డైరెక్షన్స్ లో మనం ఐట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా. సో దాంతోపాటు ఇది ఏం పర్ఫామ్ చేస్తుందంటే రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, రిమూవ్ పర్ఫామ్ చేస్తుంది, అదేవిధంగా రీప్లేస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అండ్ యాడ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఈ 4 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అనమాట అల్టిమేట్ గా. సో ఇది క్రియేషన్ చూసామంటే దీనికి సో క్రియేషన్ ఎలా ఉంటుందంటే మన కలెక్షన్ ఏదైనా తీసుకుందాం, కలెక్షన్ ఆబ్జెక్ట్ నుంచి లింక్డ్ లిస్ట్ L is equals to న్యూ లింక్డ్ లిస్ట్. ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్ నుంచి మనం L అనేది కలెక్షన్ ఆబ్జెక్ట్ కదా, L డాట్ లిస్ట్ ఐట్రేటర్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది అనమాట. ఈ మెథడ్ ని కాల్ చేయడం ద్వారా మనకు లిస్ట్ ఐట్రేటర్ ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. లిస్ట్ ఐట్రేటర్ LI అనేది ఆబ్జెక్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఈ మెథడ్ ని కాల్ చేయాలి. లిస్ట్ ఐట్రేటర్ అనేది ఓన్లీ లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఉన్నటువంటి క్లాసెస్ కి మాత్రమే ఉంటుందన్నమాట. సో దాని నుంచి మనం లిస్ట్ ఐట్రేటర్ అనే మెథడ్ ని కాల్ చేయడం ద్వారా మనకు వస్తుంది. సో దీనికి టోటల్ గా మెథడ్స్ చూసుకున్నామంటే టోటల్ గా 9 మెథడ్స్ ఉంటాయి దీంట్లో. సో ఏమేమి ఉంటాయి మెథడ్స్ ఒకసారి చెక్ చేయండి. మనకు హ్యాస్ నెక్స్ట్ అనేది యాజ్ యూజువల్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఐట్రేటర్ నుంచి, అంతే కదా. హ్యాస్ నెక్స్ట్ ఏం చేస్తుంది, బూలియన్ రిటర్న్ చేస్తుంది. తర్వాత దీంతో పాటు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలంటే నెక్స్ట్ అనేది ఐట్రేటర్ లో చూసాం కదా. సో నెక్స్ట్ అంటే ఇదేం రిటర్న్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, ఎలిమెంట్ ఇస్తుంది కాబట్టి. సో దీన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ అంటాం. ఫార్వర్డ్ వెళ్ళాలంటే నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ అంటే అదే కదా, ఫార్వర్డే కదా, ప్రీవియస్ కాదు, నెక్స్ట్. దాన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ కి యూజ్ చేసేటటువంటి మెథడ్ అనమాట నెక్స్ట్ అనేది. తర్వాత మనం ఇండెక్స్ కానీ ఫైండ్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతిదీ మనకు లిస్ట్ అంతా కానీ ఇండెక్స్ బేస్ మీద ఉంటుంది, స్టోర్ అవుతుంది కాబట్టి. దాన్ని మనకు ఇండెక్స్ కానీ ఫైండ్ చేయాలంటే నెక్స్ట్ ఇండెక్స్ అనేటటువంటి మెథడ్ ఒకటి ఇచ్చున్నారు దీంట్లో. సో నెక్స్ట్ ఇండెక్స్ అనే దాన్ని ఫైండ్ చేయడం ద్వారా మనకు ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇండెక్స్ ఒకటి. సో అదేవిధంగా ప్రీవియస్ అంటాం, హ్యాస్ ప్రీవియస్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేదానికి, ఇక్కడ వచ్చి ప్రీవియస్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేదానికి అనమాట. ఓకేనా. ఇది బూలియన్ అనేది ఇస్తుంది మెథడ్. చెప్పాను బై డైరెక్షన్ అని చెప్పాను కదా, ఇది బై డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్. తర్వాత ఎలిమెంట్ గెట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ అన్నాం, నెక్స్ట్ ఎలిమెంట్ గెట్ చేసుకోవాలంటే, ప్రీవియస్ ఎలిమెంట్ గెట్ చేసుకోవాలంటే సింపుల్ గా ప్రీవియస్ అన్నమాట. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, బూలియన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ కి వైస్ వర్సా, ఈ రెండు. ఇది నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే ఇది వచ్చి ప్రీవియస్ ఎలిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ లోకి ఐటరేట్ అయ్యి అక్కడ నుంచి బ్యాక్వర్డ్ రావాలంటే మనం సో హ్యాస్ ప్రీవియస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది. సో ప్రీవియస్ అనేది మనం యూజ్ చేస్తాం. తర్వాత ఇండెక్స్ కానీ దీనికి కావాలి, ఇక్కడ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్, ప్రీవియస్ దానికి ఇండెక్స్ కావాలంటే సేమ్ ప్రీవియస్ ఇండెక్స్ అనేటువంటి ఒక మెథడ్ కానీ ఇచ్చున్నారు. ప్రీవియస్ ఇండెక్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇది కానీ దాని యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇవి కాకుండా నార్మల్ గా మనకు ఉన్నటువంటి ఆపరేషన్స్, మెయిన్ ఐటరేషన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, రిమూవ్ అనేది ఐటరేటర్ నుంచి వచ్చింది, లైక్ వాయిడ్. దెన్ వీ హ్యావ్ సెట్, రీప్లేస్ అని చెప్పాను కదా, దానికి అవసరం అనమాట సెట్ అనమాట. ఇక్కడ లైక్ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, న్యూ ఆబ్జెక్ట్ ని. తర్వాత
యాడ్ కొత్తగా యాడ్ చేయడానికి ఆబ్జెక్ట్, పైది సెట్ అంటే రీప్లేస్ చేయడానికి, యాడ్ అనేది న్యూగా యాడ్ చేయడానికి, ఇది రీప్లేస్ ఆపరేషన్. ఇక్కడ వచ్చేసి న్యూ యాడ్ న్యూ లైక్ ఓకే యాడింగ్ న్యూ ఆబ్జెక్ట్, ఇదన్నమాట. అర్థమైందా? సో ఒకసారి ట్రై చేద్దామా ఎగ్జాంపుల్ టైటిల్ తోటి. ఎస్ సార్. సో న్యూ జావా క్లాస్ లిస్ట్ ఐటరేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా సింపుల్గా. సో I need public static void main, so that I click here, control D. సో నాకు ఇప్పుడు లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. లింక్డ్ లిస్ట్ L is equals to new linked list. సో ఎన్యూమరేటర్ తీసేయండి, ఇది కర్సర్ జనరిక్. యా, సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా యాజ్ యూజువల్ ఫర్ లూప్ ఐటరేట్ చేస్తున్నాను. ఫర్ లూప్ లో int I is equals to 0, I is less than or I is less than 10 is equals to 0 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే నార్మల్ ఎలిమెంట్స్ తీసుకోండి, ఇంటిజర్ ఎలిమెంట్స్ is equals to 10 I ప్లస్ ప్లస్ యాడ్ చేశాను. L డాట్ యాడ్ అని చెప్తున్నా, L డాట్ యాడ్ అని చెప్పి I ఇచ్చేస్తున్నాను సింపుల్గా. సో దట్ కలెక్షన్లోకి 1 నుంచి 10 ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఐటరేట్ చేస్తున్నాను, చూడండి ఎలా ఐటరేట్ చేస్తాను. కలెక్షన్లో ఉన్నటువంటి ఏ మెథడ్ని కాల్ చేయాలి, L డాట్ ఐటరేటర్, లిస్ట్ ఐటరేటర్. లిస్ట్ ఐటరేటర్ కదా, అందుకని లిస్ట్ ఐటరేటర్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది అనమాట. ఇది మనకు ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో లిస్ట్ ఐటరేటర్ అని మనం కాల్ చేస్తే మనకి లిస్ట్ ఐటరేటర్ యొక్క ఆబ్జెక్ట్ ఇస్తుంది. లిస్ట్ ఐటరేటర్ ఓకేనా, ఇంటర్ఫేస్ అనమాట ఇది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఇంటర్ఫేస్. లిస్ట్ ఐటరేటర్ LT LI ఆబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా వైల్ లూప్ స్టార్ట్ చేస్తున్నాను ఐటరేషన్కి. వైల్ సో లిస్ట్ ఐటరేటర్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి కదా. ఫస్ట్ ఇనిషియల్గా 0 నుంచి ఉంటుంది. LI డాట్ హ్యాజ్ నెక్స్ట్ అని కొట్టంగానే ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తుంది ఎలిమెంట్ ఉందా లేదా అని. LI డాట్ హ్యాజ్ నెక్స్ట్ కాల్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది కాబట్టి సో నేను ఇప్పుడు ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇంటీజర్ లైక్ I వాటెవర్, ఓకే I అనేది ఇక్కడే కదా, ఇక్కడ ప్రాబ్లం లేదు, తీసుకో. లేదంటే IT వద్దులేండి, I తీసుకో. var is equals to LI డాట్ ఎలా గెట్ చేస్తాం, నెక్స్ట్ నెక్స్ట్ అనేది కాల్ చేస్తున్నాము. ఇంటీజర్ తోటి టైప్ క్యాస్ట్ చేస్తాం. ఓకేనా, సో అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా, సో ఇప్పుడు ఈ కలెక్షన్లో నేను లైక్ ఓన్లీ ఆడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయాలనుకుంటున్నా. అర్థమవుతుందా, ఓన్లీ ఆడ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో ఎలా చేస్తాను నేను ఇప్పుడు చూడండి. ఇఫ్ వైల్ లూప్ లోపల వాల్యూ పర్సెంటైల్ డబుల్ ఈక్వల్స్ టు %2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే కాకూడదు కదా. సో నాట్ ఈక్వల్స్ టు 0 అంతేనా, ఇది ఆడ్కి. అర్థమైందా, ఆడ్ నెంబర్ అయ్యి ఉంటే ఏం చేయాలి నేను ఐటరేటర్ నుంచి, అంటే LI అనేది లిస్ట్ ఐటరేటర్, LI డాట్ రిమూవ్ అంటున్నా, రిమూవ్ అని చెప్తున్నాను. సో మనకి లిస్ట్ కలెక్షన్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో నాకు వైల్ లూప్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయిన తర్వాత నేను కలెక్షన్ని ప్రింట్ చేస్తున్నా. సిస్ అవుట్ కలెక్షన్కి L కదా, లింక్డ్ లిస్ట్ L. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, ఓన్లీ A1 నెంబర్స్ అనేవి వచ్చాయి. అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఇక్కడ
10 ఉంది. ఇప్పుడు 10 అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ నాకు ఆ 10 ప్లేస్లో 1000 అనేది రీప్లేస్ అవ్వాలి. 10 అనేది ఎక్కడైతే ఉందో నాకు 10 రిమూవ్ అయిపోయి 10 ప్లేస్లో 1000 అనేది రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ ఆపరేషన్ అర్థమైంది. రీప్లేస్ ఆపరేషన్ అంటే సెట్ ఆపరేషన్ కదా. చూడండి ఇప్పుడు ఈ వాల్యూ ఇది అంతా అయిపోతుంది. ఓకే, A1 కదా. ఇఫ్ వాల్యూ డబుల్ ఈక్వల్స్ టు 10 అయితే నాకేం కావాలి? li డాట్ సెట్ ఆపరేషన్, సెట్ ఆఫ్ 1000. సెట్ ఆఫ్ 1000 సింపుల్ గా. సేవ్ ఇట్. చూడండి ఇప్పుడు 10 కి రీప్లేస్ అయిందా లేదు చెక్ చేయండి. అయిందా? 10 పోయేసి 1000 అనేది రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే నేను 2 ఉంది కాబట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6 కలెక్షన్లో కానీ 6 కానీ ఉంటే 6తో పాటు నాకు 600 అనేది కానీ కొత్తగా యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను. కొత్త ఆబ్జెక్ట్ అంటే 6 రిమూవ్ అవ్వకూడదు. 6 కానీ ఉంటే నా కలెక్షన్లో 6తో పాటు అది అలానే ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా కలెక్షన్ నెంబర్స్ అలానే ఉండి దాంతోపాటు ఎక్స్ట్రాగా 600 అనేది కొత్తగా యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసంగా యాడ్ ఆపరేషన్ అనేది మనకు వచ్చిందనమాట. ఇఫ్ వాల్యూ ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 6 అయితే సో లిస్ట్ ఐటమ్ డాట్ యాడ్ అని చెప్పి యాడ్ అనే ఆపరేషన్ వచ్చేసి మన కొత్త ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, 6తో పాటు 600 అనేది యాడ్ అయ్యింది. చూడండి ఇది యాడ్ ఆపరేషన్. సో ఇది వచ్చి రీప్లేస్ ఆపరేషన్, ఇది రిమూవ్ ఆపరేషన్. కండిషన్ లేకుండా యాడ్ చేయలేము సార్. కండిషన్ లేకుండా ఎలా యాడ్ చేస్తాం? మనకు ఎక్కడ యాడ్ చేయాలనే దానికి ఎలా తెలుస్తుంది? అప్పుడు అన్నిటికీ యాడ్ అవుతుంది ప్రతి దానికి. వైల్ లూప్ కదా కాబట్టి చెక్ చేసి చూడండి. అంటే ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ యాడ్ చేస్తుంది, మళ్ళీ సేమ్ ఐటరేట్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్, ఎనీ టైమ్స్ ఇది ఎన్నిసార్లు అయితే ఐటరేట్ అవుతుందో అన్నిసార్లు యాడ్ చేసుకుంటూ వస్తుంది 600 అనేది. కండిషన్ అంటే మనం ఓన్లీ ఒక ఎలిమెంట్ కోసమే కదా చూస్తున్నాం. చూడండి ప్రతి ఎలిమెంట్కి 600 యాడ్ అవుతూ వస్తుంది. అంటే యాడ్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ మీనింగ్లెస్, రైట్? సో ఒక మీనింగ్ఫుల్ రిక్వైర్మెంట్ వచ్చి ఇది అనుకుంటా. ఓకేనా, కండిషన్ లేకుండా యాడ్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్. ఎప్పుడైతే నాకు 6 ఉంటుందో 6 ఉంటేనే నా కలెక్షన్లో 6 ఉన్నప్పుడు మాత్రమే 600 యాడ్ అవ్వాలి. లేదంటే 10 నా కలెక్షన్లో 10 ఉన్నప్పుడు మాత్రమే ఆ 10 ప్లేస్లో 1000 అనేది రీప్లేస్ అవ్వాలి అని. ఇప్పుడు నేను ఈ కండిషన్ లేకుండా li డాట్ సెట్ అని చెప్పేసాను అనుకోండి. సో దీంట్లో ఉన్న 10 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నా వాటి ప్లేస్లో 1000 అనేది వచ్చేస్తుంది. 10 టైమ్స్ 1000 1000 1000 అని అలాగా. సో అందుకని కండిషన్స్ తోటి అయితే ఓన్లీ ఒక ప్లేస్లో మాత్రమే యాడ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే సార్. యా, ఇక్కడ కానీ కండిషన్ లేకుండా రిమూవ్ అనేసామంటే సో 10 ఎలిమెంట్స్ ఒకేసారి రిమూవ్ అయిపోతాయి, మొత్తం ఎంటీ అయిపోతుంది లింక్ లిస్ట్ అనేది. అందుకని ఒక బేస్డ్ ఆన్ ది కండిషన్ మనం ఈ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంటాం. గాట్ ఇట్? సో యా, దిస్ ఇస్ అబౌట్ ది లిస్ట్ ఐటరేటర్. ఒకసారి ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఏదైతే ఒకసారి ట్రై చేయండి అన్ని. ఓకేనా, సో కంపారిజన్ ఒకసారి చెక్ చేసుకుంటే ఒకసారి చూడండి. మెయిన్గా కంపారిజన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐటరేటర్, లిస్ట్ ఐటరేటర్ అండ్ ఎన్యూమరేషన్. ఐటరేటర్. సో మనం ఏదైతే మనం ఇప్పుడు నేర్చుకున్నామో వాటి ప్రకారంగా ఏమేమి గుర్తున్నాయో ఒకసారి ట్రై చేయండి వీటిలో. లిస్ట్ ఐటరేటర్. ఓకేనా, ఎన్యూమరేషన్ ఏం చెప్తాం? ఇట్స్ లెగసీ కలెక్షన్ అని చెప్తాం. ఫస్ట్ పాయింట్ అంతే కదా. ఎస్ సార్. లెగసీ కలెక్షన్స్కి మాత్రమే ఉపయోగిస్తాం దీన్ని. ఇది వచ్చేసి యూనివర్సల్ కర్సర్, ఏట్లకైనా యూజ్ చేసుకోవచ్చు యూనివర్సల్ కర్సర్. సో లిస్ట్ ఐటరేటర్ అంటే ఓన్లీ లిస్ట్ కలెక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకటి ఇంకేం చెప్తున్నాను? ఎన్యూమరేషన్ ఓన్లీ ఫర్ రిట్రైవల్, రీడ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఐటరేటర్ ఫర్ రీడ్ అండ్ రీప్లేస్. నో రీడ్ అండ్ రిమూవ్. yes, రీడ్ అండ్ రిమూవ్ ఉంటుంది ఇక్కడ. లిస్ట్ ఐటరేటర్కి వచ్చి రీడ్, రిమూవ్, రీప్లేస్ అండ్ యాడ్.
ఈ 4 ఆపరేషన్స్ అనేది యూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకేముంది, బై డైరెక్షనల్. సో ఇది యూని డైరెక్షనల్, ఇది కానీ యూని డైరెక్షన్, ఇది వచ్చేసి బై డైరెక్షన్ కర్సర్. సార్ ఆల్ ఆర్ ఇంటర్ఫేసెస్ రైట్ సార్? ఎస్, ఆల్ ఆర్ ఇంటర్ఫేసెస్. ఓకే సార్. ఈ మెయిన్గా ఏనా మనం పైన చేసింది, ఇంకేమైనా ఉన్నాయా? సో మెథడ్స్ కావాలంటే చెప్పుకోవచ్చు. దీంట్లో హ్యాజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అంటాం, అండ్ హ్యాజ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి, నెక్స్ట్ ఎలిమెంట్ అనే 2 మెథడ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 3 మెథడ్స్ ఉంటాయి. హ్యాజ్ నెక్స్ట్ రిమూవ్ 3 మెథడ్స్ ఉంటాయి. సో లిస్ట్ అయ్యేటట్లు 9 మెథడ్స్ ఉన్నాయి. సో 9 మెథడ్స్ యొక్క కావాలంటే చెప్పుకోవచ్చు అలాగా. ఓకేనా? సో అడిగేదానికి మ్యాక్సిమం ప్రోగ్రామ్ అడగొచ్చు, అదేవిధంగా డిఫరెన్సెస్ అడుగుతారు అనమాట. ఓకే, సో ఒకసారి ఇంటూ ప్రాక్టీస్ చేసేయండి. సో నెక్స్ట్ మనం కలెక్షన్స్లో సెట్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ఎస్ సార్.